ప్రభువు మీతో నుండనగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ఆరవ అధ్యాయము మొదటి 6 వచనములు, 16వ వచనము నుంచి 18వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను: పదుగుర కంటబడుటకై మీరు మీ మతకర్మములను బహిరంగముగా చేయకూడదు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరెట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు మీరు మీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయమా. అట్లయినా రహస్య కార్యములనల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమనసుగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపమా. అట్లయినా రహస్య కార్యములనల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమునొసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకూడదు. వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై విచారవదనములతో వందరు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చెయ్యనప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకొనము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరనూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. తపస్సు కాలము లేక పాస్కా యుద్ధ కాలముగా పిలువబడేటువంటి ఈ కాలము మనకు వ్యక్తిగత పవిత్రతకు, పరిపూర్ణ సాధనకు ఉపయోగపడేటువంటి ఒక అమూల్యమైన పవిత్రమైనటువంటి సమయము. మనిషి జీవిత లక్ష్యము లేక జీవిత శిఖరాగ్రము పునరుత్థానము. ఈ లోకములో జీవించే మనము మరణము ద్వారా మళ్ళీ పునరుత్థానమై దైవ రాజ్యములో సభ్యులముగా దేవునితో కలిసి మెలిసి జీవించడము మన జీవిత లక్ష్యము. అందుకోసమే ఈ పవిత్రమైన కాలములో, అంటే తపస్సు కాలము లేక పాస్కా యుద్ధ కాలములో మనము ప్రార్థనలతోటి, ఉపవాసాలతోటి, దాన ధర్మాలతోటి మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని వదిలివేస్తూ దానిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూ దానికి బదులు మనలో పుణ్య స్వభావాన్ని సంతరించుకోవడానికి నిజానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఓ మహత్తరమైనటువంటి సమయము ఈ పాస్కా యుద్ధ కాలము.
మరి ఇది సంతరించుకోవడానికి అంటే వ్యక్తిగత పవిత్రత పరిపూర్ణత సాధించుకోవడానికి మనము ఏమి చేయాలి? మిత్రమా, నీవు వచ్చిన పని కానిమ్మా. ఈ మాటలు ప్రభువు వాస్తవానికి గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతుకు చెప్పినప్పుడు అది తన పనిని ప్రారంభించడానికి, తన బాధామయ జీవితాన్ని ప్రారంభించడానికి ప్రారంభ సూచికగా ఆ మాటలను ప్రభువు ఆయనతో చెబుతూ ఉన్నారు. ఆయన వచ్చిన పని మంచి పని కాకపోయినప్పటికీ మానవ రక్షణార్థమే కాబట్టి అది ప్రభువుకు సంబంధించినంత వరకు కూడా ఆ ప్రారంభ సూచిక అవుతూ ఉంటుంది. మరి మనము వచ్చినటువంటి పని ఏమిటి? అదే వ్యక్తిగత పరిపూర్ణత, వ్యక్తిగత పవిత్రత అని మనం అనుకున్నాము. ఆనాడు ప్రభువును మాత్రము బాధలకు అప్పగించి తన దారిన తాను పోయాడు యూదా ఇస్కరియోతు. ఈరోజు మనం చేయాల్సింది అలా పోవడం కాదు. ఆయన వచ్చిన పని ప్రభువుని బాధలకు అప్పగించడం అయితే, ఈరోజు మనం వచ్చినటువంటి పని ఆ బాధామయ క్రీస్తుతో కలిసి ప్రయాణం చేయడానికి, ఆయన చేయి పట్టుకొని ఆయన బాధల ప్రయాణములో మనము కూడా పాలు పంచుకోవడానికి, అద్భుతాలు చేసే మహత్యాలు చేసేటువంటి క్రీస్తుతో ప్రయాణం కొనసాగించడానికి కాదు. కానీ ఈ తపస్సు కాలంలో మనము బాధామయుడైనటువంటి క్రీస్తు, బాధలు పడుతూ ఉన్నటువంటి క్రీస్తుతో కలిసి మనము ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణము ఎక్కడ వరకు? సిలువ వరకు వెళ్ళాలి. ఆ తర్వాత ఉత్థానము వరకు వెళుతూ ఉండాలి. ఈ నేపథ్యంలో మనకు కావాల్సినటువంటి ప్రాథమిక లక్షణము మారు మనస్సు. దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని ప్రభువు పిలుపు ఇచ్చారే, ఆ పిలుపుకు స్పందించడము, హృదయ పరివర్తన చెందడము లేక మారు మనస్సు పొందడము. ఎందుకు అంటే చీకటి నుంచి వెలుగుకు పయనించాలి. మనము అంధత్వము నుండి వికాసత్వానికి మరలాలి. దేవునికి దూరంగా ఉన్నటువంటి మనము దేవుని చెంతకు రావాలి. ఎప్పుడైనాను పూర్ణ హృదయముతో నా చెంతకు రండు, దేవుడే మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పూర్ణ హృదయముతో దేవుని చెంతకు రావడానికి మనలో ఉన్నటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలి. ఉన్నవాళ్ళము ఉన్నట్లుగా పరలోక రాజ్యం ప్రవేశించడము అంటే సాధ్యపడేటువంటిది కాదు. మార్పు అనేటువంటిది రావాలి. మనము చీకటిలో ఉన్నటువంటి వాళ్ళము వెలుగులోనికి రావాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మన బుద్ధి వికసించాలి, మన మనస్సు వికసించాలి, మన హృదయము వికసించాలి, మన ఆలోచనలు భావాలు అన్నీ కూడా వికసించాలి. అప్పుడే నూతన జీవితము అనేటువంటిది సాధ్యమవుతూ ఉంటుంది. ఇవి చేయడానికి మనం ఏదో గొప్ప గొప్ప పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. జీవితం ఎప్పుడూ కూడా చాలా చిన్ని పనులతో కూడుకున్నటువంటిది. ప్రతి గొప్ప పని ప్రారంభానికి ఒక చిన్న విషయముతోటే ప్రారంభమవుతూ ఉంటుంది. చిన్ని విషయాలే మన జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకురావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. దానికి ఉదాహరణ మనకు చిన్న తెరేసమ్మ గారు ఉన్నారు. ఆమె చేసిన గొప్ప పనులు ఏవీ లేవు, చిన్న పనులు. మామూలు సాధారణ పనుల్లో తన తోటి అమ్మగారులకు సహాయపడడం, వాళ్ళ కోసం చిన్న ప్రార్థనలు చేయడం, వాళ్ళ పనులు వదిలివేస్తే తాను వెళ్ళి ఆ పనులు చేయడం, చాలా సాధారణమైనటువంటి అతి చిన్న పనులు. ఇవేమన్నా పెద్ద గొప్ప అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. కానీ అవే ఆమె పవిత్ర జీవితానికి పునాదులు వేశాయి. అవే ఆమెను ఒక మహాపవిత్రురాలుగా నిలబెడుతూ ఉన్నాయి. అలాగే పునీత జాన్ బోస్కో గారు యువత కోసం ఆయనంత గొప్ప కష్టపడి ఈ రోజున డాన్ బోస్కో సంస్థలుగా గురువులు మఠవాసులు విలసిల్లుతూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారంటే ఆయన జీవితంలో ఒక చిన్న మలుపు. అదేమిటి? పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు గురువు వెళుతూ ఉంటే వెళ్ళి నమస్కారం చెప్పారు.
స్తోత్రము స్వామి అన్నప్పుడు ఆ గురువు వినిపించుకోకుండా తన దారిన తాను వెళ్ళిపోయారు. ఆ పసి మనసు బాధపడింది. ఆ రోజు అనుకున్నారు ఆయన, నేను ఖచ్చితంగా పెద్దయిన తర్వాత గురువై నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేస్తాను. ఊహించినటువంటి మలుపు ఆ పసి హృదయములో ఆ చిన్ని సంఘటన ఒక క్రొత్త మలుపు తిప్పింది. అదే మహాపునీతుడిగా ఆయనను ప్రపంచంలో నిలబెడుతూ ఉంటుంది. అలాగే పునీత హంగరిపురి ఎలిజబెతమ్మ గారు, ఆమె యువరాణి, చిన్నపిల్లగా ఉన్నప్పుడు తల్లితో పాటు దేవాలయానికి వచ్చింది. బంగారు కిరీటం పెట్టుకుంది, నగలు వేసుకుంది, ఖరీదైన దుస్తులు వేసుకుంది, దర్జాగా హుందాగా దేవాలయంలో అడుగుపెట్టింది. ప్రార్థనకు మోకరించినప్పుడు ఎదురుగా శిలువ స్వరూపం కనిపించింది. ఆ పసి మనసు ద్రవించింది, బాధపడింది. దేవుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు అంత బాధపడుతున్నారు. నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంది, నేనేమో బంగారు కిరీటం పెట్టుకున్నానే, ఇది మంచిది కాదని తీసి ప్రక్కన పెట్టింది. ఆయన చేతుల్లో చీలలు ఉన్నాయి, ఆ మేకులు ఉన్నాయి, నా చేతులకు బంగారు గాసులు ఉన్నాయి, వాటిని తీసి ప్రక్కన పెట్టింది. అలా ప్రభునిపై ఒంటిపై ఉన్నటువంటి ప్రతి గాయాన్ని చూచినప్పుడు తన ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి ఆభరణాన్ని తీసి ప్రక్కన పెడుతూ ఉంటుంది. ప్రభువు కోసము జీవించాలి అనేటువంటిది, ప్రభువు బాధల్లో పాలు పంచుకోవాలి అనేటువంటి ఓ చిన్ని ఆలోచన ఆ పసి మనస్సులో పడింది. చిన్ని చిన్ని సంఘటనలు ఇవన్నీ కూడా, కానీ వాళ్ళను గొప్ప పునీతులుగా ఈ లోకంలో నిలబెట్టగలిగాయి. అలాగే మన జీవితంలో కూడా మనము జాగ్రత్తగా గమనిస్తే చాలు, మన జీవితంలో జరిగేటువంటి అతి చిన్ని సంఘటనలే మన జీవితాన్ని ఊహించినటువంటి మలుపుకు తిప్పడానికి దోహదపడుతూ ఉంటాయి. ఒకసారి ఎవరో బెర్నార్డ్ షా గారిని అడిగారట, ఏమండి మీరంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, అసలు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని. ఆయన అన్నాడు, బెర్నార్డ్ షా ఎలా ఉండగలడో అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మాటల్లో భావం, తాను ఉండాల్సినటువంటి స్థాయికి ఇంకా రాలేదు. దేవుడు తనకిచ్చినటువంటి వరాలు, తనకిచ్చినటువంటి ప్రతిభా పాటవాలు పూర్తి స్థాయిలో వినియోగించబడలేదు. కాబట్టి అసలు బెర్నార్డ్ షాకు ఉన్నటువంటి తెలివితేటలు, ఉన్నటువంటి ప్రతిభా పాటవాలతో ఎంత స్థాయికి ఎదగగలడో అంత స్థాయికి ఎదగాలి. అదే లక్ష్యము. మనం అనుకోవలసింది కూడా అదే. మనం ప్రక్క వాళ్ళని చూడడం కాదు, దేవుడు నాకిచ్చినటువంటి తెలివితేటలేమిటి, నాకిచ్చినటువంటి అవకాశాలు ఏమిటి, వీటినన్నిటినీ వినియోగించుకొని నా జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి ఎలా తీసుకురాగలను, ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నా జీవితాన్ని నడిపించగలను అని మాత్రమే మనము ఆలోచించాలి. దేవుడు ఎప్పుడూ కూడా మనం ఏం చేయగలమో దాన్నే కోరుకుంటారు, కానీ మనకు అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా కోరుకోరు. ఏ అంతస్తులో ఉన్నప్పటికీ, గురువుగా ఉన్నప్పటికీ, మఠవాసులుగా ఉన్నప్పటికీ, లేక వివిధ రకాలైనటువంటి అంతస్తులలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పటికీ మీకు ఏది సాధ్యమవుతుందో దాన్ని మాత్రమే మీ నుంచి కోరుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలకు మించినటువంటిది చెయ్యాలి అని దేవుడు ఎప్పుడూ కూడా కోరుకోరు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, చాలా గొప్ప సంతోషం వచ్చినప్పుడు అబ్బా దేవుడు ఎంత సంతోషాన్ని ఎందుకు ఇచ్చారు అని అనుకోము, సంతోషంలో పడి కొట్టుకుపోతూ ఉంటాము. కానీ బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకే ఎందుకు ఈ కష్టాలు ఇవ్వాలి, ఈ చిన్న మనసు ఇంత కష్టాలను భరించగలదా, ఈ జీవితం ఈ కష్టాలను అధిగమించగలదా, దేవుడికి ఆ మాత్రము తెలియదా, నా మీద ఎందుకు జాలి చూపడం లేదు, నన్ను ఎందుకు కరుణించడం లేదు అనే ఆవేదనకు గురి అవుతూ ఉంటాము. కానీ వాస్తవానికి నీవెంకా బ్రతికే ఉన్నావు కదా, నీవు వాటిని భరించేటువంటి శక్తి నీలో ఉంది కదా, అందుకే దేవుడు నీకు ఆ కష్టాలను ఇస్తూ ఉన్నారు. ఓ దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివే, ప్రభువే స్వయంగా ఒక దశలో అంటూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడూ విడనాడడు. ఆ బాధలు భరించడానికి అవసరమైనటువంటి శక్తి ఆయనే ఇస్తూ ఉంటారు. అందుకే ప్రభువుతో పాటు మనం కూడా, ఆ బాధామయ ప్రభువుతో పాటు మనం కూడా ప్రయాణం చేస్తూ మనలో మార్పుకు నాంది పలకాలి. ఈ మార్పుకు నాంది పలకడానికి ఈ తపస్సు కాలపు 40 రోజులు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి.
బైబిల్ గ్రంథంలో 40 రోజులకు ఒక ప్రత్యేకత ఉంది. పూర్వ నిబంధన కాలంలో మోషే సీనాయి పర్వతం మీద 40 రోజుల పాటు గడిపాడు ప్రార్థనలో. ఫలితంగా దేవుని తేజస్సును, దైవ మహిమను తనలో నింపుకున్నాడు, తన ముఖములో నింపుకున్నాడు. దిగి వచ్చినప్పుడు ఆయన ముఖ వర్చస్సు చూసినప్పుడు ప్రజలే చనిపోతామేమో అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి చూసినట్లుగా వాళ్ళు భావించారు. అలాగే 40 రోజుల పాటు ఏలీ ప్రవక్త ఎడారిలో ఏకబిగిన నడుస్తూ ఉన్నాడు. ఒకసారి భోంచేసి ఆసక్తితోటే ఉపవాసాలతో ప్రార్థనలతో హోరేబు పర్వతాన్ని చేరుకోవడానికి అది ఆయన లక్ష్యము అక్కడ. అలాగే తన పనిని ప్రారంభించడానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేశారు. తనను తాను జయించడానికి శారీరక బలహీనతలు, మనిషిగా తాను జీవిస్తున్నారు కాబట్టి మానవత్వానికి సంబంధించినటువంటి బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి అవసరమైన శక్తిని సంపాదించుకోవడానికి సాక్షాత్తు ప్రభువే 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ 40 రోజుల పాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి. మనలో మార్పు అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు? దేవుడే ఇజ్యాసు ప్రవక్త ద్వారా అంటూ ఉన్నారు, ఈ ప్రజలు ఒట్టి మాటలతో నా వద్దకు వచ్చుచున్నారు. ఒట్టి మాటలతోటే వస్తూ ఉన్నారు, క్రియలు శూన్యముగా ఉంటూ ఉన్నాయి. కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు, వీరి హృదయములో నాకు దూరముగా ఉన్నవి. మనము చేసేటువంటి ప్రార్థనలు ఏడాది పొడవునా బహుశా పెదవులతో మాత్రమే పరిమితమై ఉన్నాయేమో గమనించుకోవాలి. వాటిని తిరిగి క్రియారూపంలో పెట్టాలి. పెట్టడానికి ఒక శిక్షణ కాలమే ఈ తపస్సు కాలము. మనము ట్రైనింగ్ అవుతాము ఎప్పుడు? మంచి చేయడానికి, సరైన ప్రార్థన చేయడానికి, పాపాన్ని వదిలిపెట్టడానికి, దాన ధర్మాలు చేస్తూ మన క్రియలలో ఆ క్రైస్తవ్యాన్ని నిరూపించడానికి, క్రీస్తుకు సాక్షులుగా మిగలడానికి. ప్రభు, నేను పెదవులతో కాదు, ఇదిగో నా క్రియలు, ఈ క్రియలతో నేను నిన్ను పూజిస్తున్నాను అని ధైర్యంగా తల ఎత్తి ప్రభువు ముందు నిలబడడానికి మనకు మనము శిక్షణ ఇచ్చుకునేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కాలమే ఇదిగో ఈ తపస్సు కాలము. ఆ శిక్షణకు మనకు అవసరమైనటువంటివే ముఖ్యమైనటువంటి ఆయుధాలు 3 కనిపిస్తూ ఉన్నాయి, లేక 3 ఇవ్వబడుతూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాసము. ఈ 3 రకాలైనటువంటి క్రియలు కూడా మన జీవితంలో అనుసరించడానికి మనము శిక్షణ పొందుతూ ఉంటాము. అందుకే తల్లి శ్రీ సభ ఈ తపస్సు కాలపు ఈ 6 వారాలు కూడా మనకు చక్కటి అంశాలను ఇస్తూ ఉంటుంది. మొదటి 2 వారాలు పాప ప్రాయశ్చిత్తము, పరివర్తనలపై దృష్టిని కేంద్రీకరించేటట్లు చేస్తూ ఉంటుంది. ఆ అంశాలను గురించి ధ్యానం చేయమంటుంది. అలాగే 3, 4 వారాలు జ్ఞానస్నానము గురించి, అంటే మన పాపాలను పరిహరించేటువంటి ప్రాథమిక దివ్య సంస్కారమైన జ్ఞానస్నానము గురించి, తత్ఫలితంగా వచ్చేటువంటి క్రైస్తవ జీవితము గురించి ధ్యానము చేస్తూ ఉంటాము. మిగిలిన 5, 6 వారాలు ప్రభువు బాధల గురించి ధ్యానము చేస్తూ ఉంటాము. ఆ బాధలలో మనము ఎలా భాగస్వామ్యం కావాలి అని కూడా మనం ఇక్కడ ధ్యానము చేస్తూ ఉంటాము. దానికోసమే వాస్తవానికి తపస్సు కాలములో బుధ, శుక్రవారాలు మనము శిలువ మార్గము చేస్తూ ఉంటాము. శిలువ పాటల ధ్యానము ప్రత్యేకముగా చేస్తూ ఉంటాము. మరి ఇవి చేసేటువంటి నేపథ్యములో మన చేతిలో ఉన్నటువంటి ఈ 3 ఆయుధాలను ఏ విధముగా మనము వినియోగించాలి, ఏ విధముగా వాటి ద్వారా మనము పవిత్రతను, పరిపూర్ణతను సాధించుకోవాలి. మొట్టమొదటిది ప్రార్థన. ప్రార్థన మనలను భగవంతునితో ఏకం చేస్తూ ఉంటుంది. భక్తి కలిగి దేవునితో సంభాషించటయే ప్రార్థన అని మనకు సత్యోపదేశం నేర్పుతూ ఉంటుంది. దేవునితో సంభాషిస్తున్నాము అంటే దేవ సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాము.
దైవ సన్నిధిలో ఉంటూ ఉన్నాము, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మన మనసు, హృదయము, పంచేంద్రియాలన్నీ కూడా ఆయన మీదనే కేంద్రీకృతం అవుతూ ఉంటాయి. తద్వారా దేవునితో ఏకత్వాన్ని సాధించడానికి ఈ ప్రార్థన ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే మన ఆలోచనలలో దేవుడు అంత ఎక్కువగా ఉంటారు. మన ఆలోచనలలో దేవుడు ఉంటే ఆటోమేటిక్గా దేవుని ఆలోచనలలో మనం ఉంటాము. మన ఆలోచనలలో దేవుణ్ణి ఉంచుకోకపోతే మనము కూడా దేవుడి ఆలోచనలలో ఉండము. అందుకే శిలువపై ఉన్నటువంటి దొంగ ప్రభువుని ఏమి కోరుతూ ఉన్నాడు? ప్రభు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో, నీ ఆలోచనలలో నన్ను గుర్తుపెట్టుకో, నీ మనస్సులో నన్ను గుర్తుపెట్టుకో, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆయన కోరుకుంది అది. దాని ఫలితము నేడే నీవు పరలోకములో ఉంటావు, నాతో పాటు నేను ఎక్కడ ఉంటే అక్కడే నీవు ఉంటావు. కాబట్టి మన ఆలోచనల నిండా ప్రభువు ఉండాలి. తద్వారా మనం ప్రభువుతో పాటు ఉండాలి అంటే ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనకు ప్రభువుతో నిరంతర అనుబంధాన్ని పెంచుతూ ఉంటుంది. ఆయనతో కలిసి ఉండేటట్లు ఆ అనుబంధము అనేటువంటిది ఉంటే మనకు అపూర్వమైన చాలా శక్తి అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. అత్యంత గొప్ప శక్తి మనకు లభిస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు మనం గమనించినట్లయితే అద్భుతాలు చేసిన తర్వాత ఒంటరిగా వెళుతూ ఉన్నారు ప్రార్థన చేసుకోవడానికి. బోధించిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి వెళుతూ ఉన్నారు. చివరకు సిలువ మోయడానికి ముందు కూడా గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సిలువలో ఉన్నప్పుడు మరణానికి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తన జీవితమే ఒక ప్రార్థనామయ జీవితముగా ప్రభువు మలచుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రతి క్షణము దేవునితో అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఆ అనుబంధము విడిపోకూడదు. ఆ లింకు అట్లా గట్టిగా ఉన్నప్పుడే దైవశక్తి తనలోనికి ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ లింకును పోగొట్టుకోకుండా ప్రార్థన ద్వారా ఎప్పుడూ కూడా దేవునితో అనుబంధాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. కాబట్టి ఎక్కడైనా సరే సాంఘికంగా మనము దేవాలయంలో ప్రార్థన చేస్తాము, కుటుంబ పరంగా ఇంట్లోనో ప్రార్థన చేస్తూ ఉంటాము, వ్యక్తిగతంగా మనకు అనుకూల సమయాల్లో అనుకూలమైన చోటుల్లో ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఈ ప్రార్థనను కనుక వదలకపోయినట్లయితే మనము దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు ఈ అనుబంధం అంటే దేవుడికి మనకి తేడాలు వచ్చాయి కాబట్టి. దేవుడికి మనకి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్లో ఆ అనుబంధములో తేడా వచ్చింది. అది ఎప్పుడో పూర్వములోనే ఆదాము ఏవమ్మల ద్వారా తినొద్దు అన్నప్పుడు తిన్నారు. వాళ్ళ మనస్సులో తేడా అనేటువంటిది వచ్చింది. అంతటితో ఆగిందా అంటే వాళ్ళిద్దరి మధ్య మనిషికి మధ్య కూడా తేడా వచ్చింది. ఎందుకు? ఆదాముని అడిగితే అవ్వమ్మ మీద చెప్పాడు, అవ్వమ్మని అడిగితేనేమో పాము మీద చెబుతూ ఉంటుంది. కాబట్టి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి మరి ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మనస్సులో ఉన్న భావాలు వేరుగా ఉంటాయి. నేను పండు ఇచ్చినప్పుడు లాగి లెంపకాయ కొడితే ఇద్దరం బ్రతికిపోయే వాళ్ళమే, కానీ అలా చేయకుండా ఆబగా తినేశాడు. దేవుడు వచ్చేసరికి నా మీద పెట్టాడు. అమ్మో, ఆదాం చాలా జాగ్రత్తగా ఉండాలని తన మనస్సులో అనుకుంటుంది ఆవిడ. అలాగే ఆదాము కూడాను, అయ్యో గబుక్కున నోరు జారానే అమ్మాయి మీద చెప్పేశాను, నా గురించి ఎంత చెడ్డగా అనుకుంటుందో అని ఆయన కూడా మనస్సు విప్పి మాట్లాడుకోలేడు. ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్వేచ్ఛ బేటలో వారుతూ ఉంటుంది. అందుకే మనిషికి మధ్య సఖ్యత పోతూ ఉంటుంది. ఈరోజు కూడా అంతే కదా భార్యాభర్తలు. ఎవరి మనస్సులో ఉన్నాయి వాళ్ళు ఉంటాయి, బయటికి చెప్పుకోలేరు. చివరికి వచ్చేసరికి ఏ చిన్న సంఘటన ఆధారంగా తీసుకుంటారో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అరుచుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు, లేక ఏ పిల్లి మీద కుక్క మీద పెట్టి తిట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు చేతులు చేసుకునేంత వరకు వెళుతూ ఉంటుంది. కానీ మనస్సులో ఉన్నది వేరు, బయటకు వచ్చేది వేరు. దాని ద్వారానే అనేకమైనటువంటి ఆ గొడవలు అవుతూ ఉంటాయి. అందుకే దేవునికి మనకు మనిషికి మధ్య సఖ్యత పోయింది కాబట్టి మళ్ళీ ఆ అనుబంధాన్ని పునరుద్ధరించుకోవాలి అంటే ప్రార్థన ఒక్కటే మార్గము. దేవునితో ఏకత్వము, ఇటు మనుషులతో సఖ్యత కూడా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ప్రార్థన ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. రెండవది ఉపవాసము. ఉపవాసము ఎందుకు చేస్తున్నాము అంటే మన పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవడానికి.
నియంత్రించుకోవడానికి, వాటిని మన ఆధీనంలోనికి తీసుకురావడానికి. ఇవి గనుక మన ఆధీనంలోకి వస్తే దేవునికి చేరువవుతూ ఉంటాము. మన ఆలోచనలు మన ఆధీనంలోనికి రావాలి, మన భావాలు మన ఆధీనంలోనికి రావాలి, మన కోరికలు మన అదుపులో ఉండాలి. అవి లేకపోతే ఆ కోరికలు బాగా పెరిగిపోతూ ఉంటాయి, చెయ్యకూడదు అనుకుంటూనే చేస్తూ ఉంటాము. రాత్రి ఓ తల్లి నాతో మాట్లాడుతూ చెబుతూ ఉంటుంది, స్వామి మా అబ్బాయి పొద్దాక సెల్ ఫోన్లో ఆటలు ఏదో క్రొత్తగా గేమ్ వచ్చింది, ఆ గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. బాబు చెయ్యకూడదు నాయన, అలా ఆడకూడదు అంటే అమ్మా నేను చెయ్యనని చాలా గట్టిగా చెబుతాడు. కానీ 2 రోజులైన తర్వాత మళ్ళీ అదే బలహీనతతోనే మళ్ళీ ఆడుకుంటూనే ఉంటాడు. తాను ఆడను అని చెప్పినప్పుడు చాలా సిన్సియరిటీ ఉంది, చాలా పశ్చాత్తాపడతాడు, అలాగే చేస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ 2 రోజులైతే మళ్ళీ మామూలు. అంటే మనిషిలో ఉండేటువంటి ఆ బలహీనత. ఇలాంటి బలహీనతలను మన అదుపులోనికి తెచ్చుకోవడం. పిల్లలే కదా, పెద్దోళ్ళు త్రాగేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తాగకూడదు అనుకుంటారు. కానీ తీరా దారిన పోతూ ఉంటే మనకు బార్ షాప్ కనపడుతుంది, పర్వాలేదులే ఈ ఒక్కసారికి వెళ్ళొద్దాం అనుకుంటారు, అయిపోతుంది. అది కాకపోతే మిత్రులు చేరతారు, ఓకే నువ్వు మానేస్తే మానేసేవాళ్ళు ఇప్పుడు 4 కలిసాం కదా, ఈ ఒక్కసారికి ఒక పెగ్గేసుకో చాలు అంటారు, ఫినిష్, మొత్తం అయిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి నియంత్రణ అంతా నీరుగారిపోతూ ఉంటుంది. అనేక విషయాలలో అనేక సందర్భాలలో ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనపై మనం నియంత్రణ ఖచ్చితంగా తెచ్చుకోవాలి అంటే అసలు సిసలైనటువంటి ఆయుధం ఇదిగో ఈ ఉపవాసమే. శారీరక ఉపవాసము ద్వారా మనకు బాధ అంటే ఏమిటో అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. మనపై మనము కేంద్రీకరించుకుంటాం. ఆకలి అవుతూ ఉంది కాబట్టి దేని గురించో ఆలోచించడానికి ఉండదు, ఈ ఆకలి మీదకే మనసు మళ్ళుతూ ఉంటుంది. బాధ అంటే ఏమిటో మనకు అవగాహనకు వస్తూ ఉంటుంది, కొరత అంటే ఏమిటో మనకు అవగాహనకు వస్తూ ఉంటుంది. తద్వారా మన భావాలను అంటే ఆలోచనలను, భావాలను, కోరికలను అదుపు చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే పూర్వ నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథము ఉపవాస ప్రార్థనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటిది మనము మరిచిపోకూడదు. ఇలా శారీరకపరమైనటువంటి ఉపవాసము ద్వారా మనలను మనము నియంత్రించుకోవడం ఒకవైపు అయితే, అదే మన శారీరక ప్రయోజనాలు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే ఆరోగ్యకరంగా ఉండడం కోసం మనం ఎంతవరకు మనలో ఉన్నటువంటి ఈ జీర్ణ వ్యవస్థ ఒక యంత్రము, దాన్ని ఫీడ్ చేస్తూనే ఉంటాం, పెడుతూనే ఉంటాం, పాపం దానికి కూడా రెస్ట్ కావాలి కదా. కాబట్టి వారానికి ఒకసారి నిజంగా ఉపవాసం చేసి చూడండి, అలాంటి మనిషి చాలా ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటారు, గుండ్రాయిలా చాలా గట్టిగా ఉంటారు. ఆ ఉపవాసము శరీరానికి మంచిదే. ఎందుకు అంటే కాస్త రెస్ట్ తీసుకుంటుంది ఆ వ్యవస్థ. రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ క్రొత్త స్ఫూర్తితో పనిచేయడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అందుకే పూర్వుల సాంప్రదాయం, అది ఏ మతమైనా సరే, ఏదో ఒక రోజు వాళ్ళకు అనుకూలమైనటువంటి రోజున ఏదో ఒక దాన్ని పెట్టి ఆ రోజు ఉపవాసం చేయాలి అని చెబుతూ ఉంటారు. కారణం ఎందుకంటే ఇది అసలు కారణం. మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం, అది అంటే ఇది రీసెట్ బటన్ లాంటిది. ఇప్పుడు మనందరికీ తెలుసు, మిక్సీల దగ్గర నుంచి యాంప్లిఫైర్స్ వీటన్నిటికీ వెనకాల ఒక చిన్న బటన్ ఉంటుంది, రీసెట్ బటన్ అని చెప్పి. అవి పని చేయకుండా మొరాయించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు దాన్ని నొక్కుతాము. నొక్కినప్పుడు మళ్ళీ ప్రారంభ దశలో ఎలా ఉందో తిరిగి అలాంటి దశకు చేరుకుంటుంది. కాబట్టి అలా రీసెట్, మన జీవితాన్ని, ఆలోచనలు, భావాలను రీసెట్ చేయడానికి ఇదిగో ఈ ఉపవాసము అనేటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు మనం చేయాల్సింది కేవలము ఈ భోజన ఉపవాసం మాత్రమే కాదు, ఇంకా రకరకాలైనటువంటి ఉపవాసాలు ఈ రోజుల ఆధునిక యుగంలో చేయాల్సినటువంటి అవసరము ఉంది. ఏమిటి ఆ అవసరము అంటే, ఒకటి మాటల ఉపవాసము. మాటల ఉపవాసము, మనం మాట్లాడేటువంటి మాటలు ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళని అనడానికి కుదరదు. దాన్ని నియంత్రించుకోవాలి. ఆ నియంత్రణ మనకు చేత కావడం లేదు కాబట్టి కరోనా రంగంలోకి దిగింది, మన మూతులకు మాస్కులు వేసింది. బాబు నీ మాటలు కాస్త అదుపులో పెట్టుకో,
అమ్మ మాట్లాడేది ఏదో కాస్త తగ్గించి మాట్లాడు, మనకు నేర్పింది అది. కాబట్టి మాటల ఉపవాసం మనం ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంది. అలాగే భావ వ్యక్తీకరణ ఉపవాసం. నేను ముక్కుసూటిగా మాట్లాడతానండి అంటారు చాలామంది నా దగ్గరకు వచ్చారు. నాయన ముక్కుసూటిగా మాట్లాడడం మంచిదే, కానీ ఏం మాట్లాడుతున్నావు అనేది చూసుకోవాలి. నీ కడుపులో ఏది ఉంటే అది బయటికి కక్కితే కంపు కొడుతూ ఉంటుంది. అవసరమైంది మాత్రమే, అవసరమైన భావం మాత్రమే రావాలి. ఆ భావము వాస్తవమా కాదా అనేటువంటిది నీకు తెలియదు, నువ్వు అనుకుంటావు వాస్తవము అని. కాకపోవచ్చు చాలాసార్లు. కొన్నిసార్లు వాస్తవమైన మాట్లాడకూడదు, నోరు మూసుకోవాలి పరిస్థితులను బట్టి. కాబట్టి మనలో ఉండేటువంటి భావాలు అన్నీ ఉన్నవి ఉన్నట్లుగా బయట పెట్టకూడదు. జాలరి చేపలు పట్టినప్పుడు ఏ విధముగా అయితే మంచి వాటిని మాత్రమే బుట్టలో వేసుకొని చెడ్డ వాటిని, పనికిరాని వాటిని వదిలివేస్తాడో, అలాగే నీ కడుపులో పుట్టే భావాలు, నీ హృదయంలో పుట్టేటువంటి భావాలు మంచి వాటిని మాత్రమే బయటకు తీసుకురావాలి. ఉపయోగపడనటువంటివి ఉంటే అక్కడే నొక్కివేసి తొక్కివేసి చెత్తబుట్టలో పడవేయాలి. అలా పడవేసినప్పుడే మనము చేసేటువంటి ఆ భావ ఉపవాసము మన జీవితాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కోరికల ఉపవాసం. బోళ్ళను కోరికలు ఉంటాయి, వాటికి ఉపవాసం చేయాలి. అలాగే టీవీలో ప్రముఖమైనటువంటి ఇప్పుడు బాగా మనకు అలవాటైనటువంటివి సీరియల్స్ దగ్గర నుంచి జబర్దస్త్ ప్రోగ్రాం వరకు రకరకాల ప్రోగ్రాములు, అన్ని పనులు మానేసి అక్కడ కూర్చుంటాము. దానిని నియంత్రించుకోవాలి, అది కూడా ఒక ఉపవాసమే. అలాగే సరదా కబుర్లు, పని పాటలు లేకుండా కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటాము, దాన్ని నియంత్రించాలి, అది కూడా ఒక ఉపవాసమే. ఇంకా అన్నిటికంటే నేటి ప్రముఖ ఉపవాసము సెల్ ఫోన్ ఉపయోగము. నాకు తెలియదు, చాలామంది ఇంకా ఇక్కడ నొక్కుతూనే ఉంటారు, ఎక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా. ఒకసారి ఫాదర్ గారు పూజ చేసేటప్పుడు నేను వెనకాల కూర్చున్నప్పుడు మళ్ళీ వెళ్ళి సీసీ కెమెరాల్లో చూసేటప్పుడు కనిపిస్తూ ఉన్నారు, టిక్ టిక్ మన నొప్పుకుంటూ. దేవాలయంలో ఉన్నప్పుడు కూడా మనము దానికి అంతగా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాము, దాని వ్యసన బారిన పడుతూ ఉన్నాము. అది ఉపవాసం చేయాలి. ఇప్పుడు ఈ తపస్సు కాలంలో గట్టిగా ప్రమాణం చేసుకోండి, అవసరమైనంత మేరకే నేను సెల్ ఫోన్ వాడుతాను, అవసరమైనంత వారకే దానిని నేను వినియోగిస్తాను. అది అస్సలు సిసలైనటువంటి ఈనాటి ఆధునిక ఉపవాసము. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉపవాసంలో ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఆ మిగిలిన టైం అంతా దైవ ప్రార్థనకు, దేవుని దగ్గరకు ఉండడానికి ఒక అవకాశము కలుగుతూ ఉంటుంది. మూడవది, చివరిది దాన ధర్మాలు చేయాలి. ఇతరుల అవసరాలను గుర్తించాలి. మన చేతనైనంత వరకు కూడా మనము వారికి సహాయం చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఈ దాన ధర్మాలు చేసేటప్పుడు మరో 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తిరిగి పొందుతాము అనేటువంటి ఆలోచన ఉండకూడదు, ఇవ్వడము వరకే. రెండవది, మనము ఇచ్చేటువంటిది బహుమతి కాదు, వారికి దానం చేస్తూ ఉన్నాము. బహుమతి ఇచ్చినప్పుడు మళ్ళీ అవకాశము వచ్చినప్పుడు అలాంటి బహుమతులే మనకు రావాలి అని కోరుకుంటూ ఉంటాము. సమయము వచ్చినప్పుడు మనకు వాళ్ళు బహుమతులు ఇవ్వాలి అనే ఆలోచన మనసులోకి వస్తూ ఉంటుంది. కానీ దానము ఇచ్చేటప్పుడు పూర్తిగా ఇచ్చేస్తూ ఉంటాము, దానిపై మనకు ఆశ ఉండదు, అంతటితో దాన్ని మరచిపోతూ ఉంటాము. ఇతరుల ప్రయోజనం కోసమే ఇస్తాము తప్ప మన ప్రయోజనం కోసం మనం ఎప్పుడూ కూడా ఇవ్వము. అందుకే ఎప్పుడూ కూడా దాన్ని ఒక బహుమతిగా ఇవ్వకూడదు, తిరిగి పొందాలన్న ఆలోచనతో కూడా ఇవ్వకూడదు. మనము ఇతరులకు దానం చేస్తున్నాము, వారికి ఇచ్చేస్తూ ఉన్నాము, ఇది వారి సొంతము అన్నటువంటి భావనతో మాత్రమే మనము దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. రెండవ ముఖ్యమైనటువంటిది, నా జేబులో ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి ఒక 50 రూపాయలు ఇచ్చి వాళ్ళకి దానం చేస్తాను, అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి అనుకుంటాము. అది మంచిదే. కానీ ఈ తపస్సు కాలంలో మనం చేయాల్సింది అదనంగా ఇంకొకటి ఉంది. అదేమిటి అంటే, నీకున్నటువంటి దానిలో వాళ్లకు సహాయం చేయటం కాదు, నీవు త్యాగము చేసి దాన్ని సహాయం చేయాలి. అసలు తపస్సు కాలం నేర్పేది అది, త్యాగ గుణము. నీ అవసరాన్ని మానుకొని సహాయం చేయాలి. ఈరోజు ఒక పూట భోజనం మానేస్తాను,
ఎంత ఖర్చు అవుతుంది నా భోజనానికి? 100 రూపాయలు, 150, కాస్త ఎక్కువ తింటే 200. ఆ 200 ప్రక్కన పెట్టి ఎవరికి అవసర బాధితులకు సహాయం చేస్తాను. నేను సినిమాకి వెళ్ళాలనుకున్నాను, గ్యారంటీగా 200 దాకా ఖర్చు పెడతాను. ఆ 200 ప్రక్కన పెట్టి ఎవరో ఒకరికి సహాయం చేయడం. కాబట్టి ఈ రకంగా ఏదో ఒకటి త్యాగం చేసి మిగిల్చినటువంటి దానిని ఇప్పుడు దానం చేయాలి. మిగిలినటువంటి రోజులు మన దగ్గర ఉన్నాయి, సహాయం చేస్తాం, అది వేరే విషయం. కానీ తపస్సు కాలంలో ప్రత్యేక దాన ధర్మాలు అంటే త్యాగపూరితమైనటువంటి దాన ధర్మాలు మాత్రమే. వాటికి జీవితములు అంటే వాళ్ళ అవసరాల కోసం మన అవసరాలు తగ్గించుకుంటున్నాము అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తూ ఉంటుందో మనిషికి మధ్య ఉన్నటువంటి అనుబంధము గట్టిపడుతుంది. మనిషికి మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడైతే గట్టిపడుతూ ఉంటుందో దేవుడికి మనకి మధ్య ఉన్నటువంటి అనుబంధము గట్టిపడుతూ ఉంటుంది. అందుకే మన దాన ధర్మాలు ఎప్పుడూ కూడాను త్యాగపూరితమైనటువంటివై ఉండాలి. అందుకే ప్రభువు ఏమన్నారు జ్ఞాపకం చేసుకోండి. తాను గుడిలో కానుకల పెట్ట వద్ద వేసేటువంటి ఆ సమయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు పేద విధవరాలు వేసినటువంటి ఆ 2 కాసులు చూసి ప్రభు అంటున్నారు, మిగిలినటువంటి వాళ్ళందరూ తమకున్నటువంటి దాంట్లో అక్కడ కానుకలు వేస్తున్నారు, కానీ ఈ పేద విధవరాలు తనకున్నటువంటి సమస్తమును వేసినది. ఆమెకేమీ లేదు, ఉన్న మొత్తాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ కానుక వేస్తూ, అంటే త్యాగము చేస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళ దగ్గర ఇప్పుడు 100 రూపాయలు వేసినా ఇంకా ఉన్నాయి, కానీ ఆమె దగ్గర ఇక లేవు. అంటే మొత్తం ఒకటి ఉంచి ఒకటి వేయొచ్చు కదా, కానీ అలా వేయాల. తన దగ్గర ఉన్నటువంటిది మొత్తం కూడా అక్కడ కానుక వేస్తూ ఉంటుంది. అది అసలు శిష్యులైనటువంటి త్యాగపూరిత కానుక. అలాగే త్యాగపూరితమైనటువంటి సహాయము, దాన ధర్మాలు మనము ఈ తపస్సు కాలంలో బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏదో ఒకటి మానుకొని ఆ డబ్బుల్ని ఎవరికి ఎప్పుడు ఏ విధంగా అవసరపడతాయి చూసి మీరే దానం చేయండి. అసలు అలాంటప్పుడు ఆ తృప్తి అనేటువంటిది ఉంది చూశారు, అది అమోఘమైనటువంటిది. ఒక్కసారి దాన్ని టేస్ట్ చేస్తే చాలు, దాన్ని రుచి చూస్తే మనం జీవితంలో ఎప్పుడూ మర్చిపోం. ఎవరి కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటాం. ఎందుకు అంటే అది అవతల వారి జీవితాలను క్రొత్త మలుపు తిప్పుతూ ఉంటుంది. మనం చేసేటువంటి చిన్ని సాయమైనా సరే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ తృప్తి వేరు, వాళ్లకు ఇటు మనకు కూడా త్యాగము చేసి వాళ్లకు సాయం చేయడంలో. కాబట్టి ఆ త్యాగ గుణము అనేటువంటిది ఇక్కడ మనకు ఈ తపస్సు కాలములో తర్ఫీదు పొందుతూ ఉంటాము. అందుకే ఈ 3 అంశాలు 3 ప్రధానమైనటువంటి ఆయుధాలు: ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. ఈ 3 ఆయుధాలను వినియోగించుకొని మన జీవితాన్ని ఎప్పటికప్పుడు నూతనీకరించుకుంటూ పాప స్వభావం నుంచి పుణ్య స్వభావానికి మరలి వస్తూ మన వ్యక్తిగతంగా పవిత్రులుగా ఉండడానికి లేక పవిత్రులుగా మారడానికి, తద్వారా పరిపూర్ణమైనటువంటి వ్యక్తులముగా, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము మరియ తల్లికి దేవదూత చెప్పారు. ఈ రోజున మీ దగ్గరకు వచ్చి పరిపూర్ణ రాయప్పగారా, పరిపూర్ణ చిన్నప్పగారని దేవుడు మీకు చెప్పగలగాలి. పరిపూర్ణ మరియమ్మ, పరిపూర్ణ మార్తమ్మ అని సన్మనస్కుడు మీ దగ్గరకు వచ్చి చెప్పగలగాలి. అంటే ఈ ఆయుధాల ద్వారా మనం పరిపూర్ణత సాధించగలగాలి. ఆ పరిపూర్ణత సాధించేటువంటి మార్గంలో మనము బాధామయుడైన క్రీస్తుతో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి అవకాశాలన్నిటినీ కూడా వినియోగించుకొని ఆ పరిపూర్ణతా దశకు చేరుకోవడానికి కావలసిన వరాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.